వంగలపూడి అనిత రాష్ట్ర హోంమంత్రి విశాఖ సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్న సంతోషంగా ఉంది. 2018లో అప్పటి హోంమంత్రి చినరాజప్ప చేతుల మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్ కు ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించింది. విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాధితులు సహకార కేంద్రం ప్రారంభించాం. విశాఖలో రోడ్డు ప్రమాదాల బాధితులకు సహకారం అందించే కేంద్రం రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి 7995095793 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీ మార్పు రావాలి, అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నాం. ఆటోల వల్ల కొంత సమస్య ఉంది, ఆటోలకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో ట్వీట్స్ పెరిగాయి, వైసీపీ పాపాలు బయటపడుతూ ఉంటే ట్వీట్ చాట్న బయటకు వస్తున్నారు. విజయసాయి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల భాగస్వాములు అయ్యారు అని బయటపడుతోంది. కనీస విలువలు శకుని లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, పెద్దవాళ్లపై విజయసాయి రెడ్డి మాటలు బాధాకరం. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాము, డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి నాశనం చేస్తున్నాం. ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ, విశాఖ సిపి, విశాఖ రేంజ్ డీఐజీ, అనకాపల్లి ఎస్పీ, విశాఖ డీసీపీలు పాల్గొన్నారు. ఈరోజు ఆయనకి మళ్ళీ 2:30 గంటల నుంచో మాట్లాడమనండి. ఆయన ఎవరికి మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగు నుంచి బయటికి లాగిందని అర్థం. అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తున్నారు. మీరు ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్ లోని ఈ రోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు అందరూ కూడా మీరే కదా, డిపార్ట్మెంట్ లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసాం. మేమేం దాన్ని రాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈ రోజు విషయం ఏంటంటే, ఎందుకు కుసావడం అనుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవరు తీసుకొచ్చి పెట్టారని మేమేం చెప్పలేదు కదా. వచ్చింది, ఆ వచ్చిన దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసి సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది. అక్కడితో మంచిదే కదా. ఇక్కడ మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ ల్యాండ్ సమస్యలకు సంబంధించి ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోని కూడా పెట్టాలని చెప్పి గౌరవ డీసీపీ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ఒకటే క్లియర్ గా చెప్తున్నానండి, లాస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కడ భూఆక్రమణ జరిగినా ఏదైనా జరిగినా అందులోని వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ రోజుకి కూడా తవ్వితే ఈ లాస్ట్ ఎంపీ సత్యనారాయణ వీళ్ళందరూ విషయాలు తవ్వితే బోర్డు బయటకు వస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. లాస్ట్ టైంలో సంబంధించి ఎటువంటి భూ ఆక్రమణ జరిగినా, వాళ్ళకి భూ సమస్యలు ఉన్నా కూడా ఒక 30 రోజుల ప్రోగ్రాం పెట్టి ఎంఆర్ఓని వాళ్ళని కూడా వాళ్ళ ఊర్లే పంపించి ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్తారు. సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు దాని గురించేనే కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం డిపార్ట్మెంట్ వాళ్ళు. అదేవిధంగా మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో భీమ్ అన్ని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి బ్రేక్ పడింది. కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే, దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఓవర్కమ్ చేసుకుని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకుని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విషయం ఇక్కడ ఇంకో విషయం, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండిపోయి కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే, చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు బాగా టెలినేట్ల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతాము. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. జరుగుతుందండి. డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇది రైట్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటారు? అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తున్నారు. మీరు ఒక విషయం తెలియాలి అంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఈ మధ్య కాలంలో రేట్లు పెరిగినాయి చూసారా? రేట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలసడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్ గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్ గా
మొత్తం విజయసాయి రెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్ చంద్రారెడ్డి కానివ్వండి, వైఎస్ సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే గనక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామని గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు, జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అడ్డు పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ ద పర్సన్ శబరిమాకి ఏదో అంటారు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ గానీ కేవీ రావు గారి గ్రూప్ గానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ కూడా సమ్ ఎక్స్పర్సన్ చేస్తారు, దోచడానికి రెడీ అవుతున్నారు.